దేవుని నామానికి స్తోత్రం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతన దినాన్ని, శుభదినాన్ని దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించారు. రండి, ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం చిన్న ప్రార్థన చేసుకొని ఈ దినాన్ని ప్రార్థనా వాక్య ధ్యానంతో మనం ప్రారంభిద్దాం. రండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. 11వ వచనం. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడగగా అతడు 12 చదువుతున్నాను చూడండి, 12, 13 వచనాలు. అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభా, అయ్యా నీకు స్తోత్రాలు. ఈ లేఖనములో నుండి నాయన, చదవబడిన ఈ లేఖనములో నుండి నాయన, ఈ ఉదయకాల వేళ నాతోనూ నీ బిడ్డలతోనూ మాట్లాడి నీ మృదు మధుర స్వరాన్ని మాకు వినిపించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 25వ అధ్యాయం మత్తయి సువార్త మరి ప్రభువుని ఎదుర్కోవడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న ఆ 10 మంది కన్యకల యొక్క ఉపమానం గురించి మనం చూస్తున్నాం. అయితే ప్రభువుతో ఉండడానికి లోనికి వెళ్ళినటువంటి వారు మాత్రం 5 మాత్రమే. 10 మంది ప్రభుని ప్రేమించారు, ప్రభుని ఆరాధించారు, ప్రభు కోసం ఎదురు చూశారు. వారు ప్రభు కోసం వారు నిరీక్షించారు. అయితే ప్రభు రావడం కొంత ఆలస్యమైంది, పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. మరి మధ్యరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయన ఎదుర్కొని రండి అని ఒక శబ్దం వారికి వినపడ్డప్పుడు మరి సిద్ధపడినటువంటి వారు, బుద్ధిగల కన్యకలు తమ డ్యూటీని సిద్ధపరిచి చక్కగా వాళ్ళ దీపాలు వెలిగించి ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోయారు. కానీ బుద్ధి లేని కన్యకలు మాత్రం వారు సిద్ధపడలేదు. తమ సిద్ధలలో నూనె ఉందో లేదో, ఇది సరిపోతుందో లేదని చూసుకోలేదు. కాబట్టి వాళ్ళు ప్రభువుని ఎదుర్కోలేకపోయారు. మా దీపములు ఆరిపోతున్నవి, మా దివిటీలో ఆరిపోవచ్చున్నవి. చూడండి ఎంత బాధాకరణ విషయం. 8వ వచనంలో, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెం మాకు ఇయుడని బుద్ధిగల వారిని అడిగిరి. నేను లోకానికి వెలుగును అని చెప్పినటువంటి ప్రభువుని ఎదుర్కొనేటువంటి కన్యకలు, వాళ్ళు ప్రభువుని ఏ విధంగా చీకటితో వారు ఎదుర్కోగలుగుతారు? వారికి ఎదుర్కొనే ధైర్యము, శక్తి లేదు. వారు వాళ్ళ దీవిటీలు ఆరిపోతున్నాయి. బుద్ధిగల కన్యకల యొక్క దీవిటీలు మాత్రం ప్రభావంతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి. ప్రియులారా, ప్రభువుని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు వస్తున్నాడు. నువ్వు విడిచిపెట్టబడే గుంపులో ఉండడానికి వీల్లేదు. ప్రభువుని ఎదుర్కోవడానికి, ప్రభు సన్నిధిలో, ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేక ప్రభు వచ్చే సమయానికి ఆరిపోయే ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావా? ఒకప్పుడు నీ ఆసక్తి ఎలా ఉంది? ఒకప్పుడు నువ్వు రగిలిపోయావు ప్రభు కోసం. ఒకప్పుడు ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, దేవుని కొరకు సువార్త ప్రకటించడంలో, దేవుని కొరకు దైవ కార్యములు జరిగించటంలో ఒక బలమైన ఆసక్తిని నీలో సంఘం చూసింది, ప్రజలు చూశారు. ఈరోజు
నీ ప్రభావం అంతా నువ్వు కోల్పోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, ఎక్కడెక్కడో ఉంటున్నావు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు వచ్చే సమయం ఆసన్నమవుతుంటే నీ దివిటి ఆరిపోతుందన్న ఆలోచన లేకుండా, నువ్వు విడిచిపెట్టబడే ప్రమాదం ఉంది, ఆ తర్వాత ఈ లోకం బహు భయంకర పరిస్థితులు గుండా వెళ్తుందనేటువంటి ఆలోచన లేకుండా చాలా నిర్లక్ష్యంగా జీవించటం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకొరకే ఆత్మను ఆర్పకుడి అన్నాడు. ఆసక్తి విషయంలో మాంజులు కాకుడి, ఆత్మలో తీవ్రంగా ఉండండి అన్నాడు. ప్రార్థనలో భారం లేదు, ప్రార్థనలో మంట లేదు, కన్నీరు రావడం లేదు. బలిపీఠాలు కూలిపోయాయి ప్రియులారా. చాలా మంది బలిపీఠాలని, ఏలియా బలిపీఠాలని ఆ యెజెబెలు యొక్క ప్రవక్తలు ఏ విధంగా కూల్చేసినారు. అరిదిగా సాతాను కొందరి బలిపీఠాలను కూల్చేస్తున్నాడు. జాగ్రత్త, ప్రభు వచ్చే సమయం ఆసన్నమైంది. ప్రపంచంలో ఆయన రాకడకు ముందు ఏ సూచనలు జరగాలని ఆయన నిర్ణయించాడో ఆ సూచనలు జరుగుతున్నాయి. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ ఇంటి వారిని సిద్ధపరుస్తున్నావా? జలప్రలయం రాబోతుందని దేవుడు నోవహుకు తెలియజేసినప్పుడు నోవహు తన కొరకు, తన ఇంటి వారి కొరకు ఓడను తయారు చేశాడు. మరి నీ కుటుంబం కొరకు నువ్వేం చేస్తున్నావు? ప్రభువుని ఎదుర్కొంటావా? నీ భర్త విడిచిపెట్టబడతాడేమో, నీ పిల్లలు విడిచిపెట్టబడతారేమో, నీ బంధువులు విడిచిపెట్టబడతారేమో, నీ స్నేహితులు విడిచిపెట్టబడతారేమో. మరి నీ కుటుంబం సిద్ధంగా ఉందా ప్రభు రాకుండా ఎత్తబడటానికి? ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగిస్తున్నావా? కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి, మందిరానికి వెళ్తున్నావా? ప్రభు ఆజ్ఞలు పాటించుటలో, ఆయన ఆజ్ఞలను అనుసరించుటలో, ఆయన మార్గంలో నడుచుటలో ఆసక్తి కలిగి ఉన్నావా? ఇది మనుషుల వైపు చూసే కాలం కాదు, దేవుని వైపు చూసి నడిచే కాలం. ఈ అరణ్య యాత్రలో ఎంతో మంది అరణ్యంలో చచ్చిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ యొక్క ఇశ్రాయేళ్ల ప్రయాణంలో నీవు పరలోకంలో అడుగు పెట్టకుండానే ఈ లోకంలో నీ విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? దయచేసి అందుకొరకే ప్రతిరోజు మన దివిటీలో ఆరిపోకుండా వాక్యము సత్యము, పరిశుద్ధాత్మ శక్తి, ఆత్మలో పూర్ణతను మనం సంపాదించుకున్నాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ఇక వ్యర్థమైన విషయాల గురించి ఆలోచించకండి. ప్రభు వస్తున్నాడు. నువ్వు సిద్ధపడి ఉన్నావా? మెలకువగలిగి ఉన్నావా? నీ యొక్క మైండ్లో ప్రభు వస్తున్నాడు, ప్రభు కొరకు నీ సిద్ధపడాలన్న ఆలోచన కలిగి ఉండు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం రండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన విషయాల కొరకు వందనాలు అయ్యా. మా చుట్టూ ఎందరో ఆరిపోతున్నారు, చల్లారిపోతున్నారు. వారి భక్తి సన్నగిల్లిపోతుంది, వారి భక్తి అడుగంటిపోతుంది అయ్యా. లోకములో ఒక కాలు అయ్యా, సన్నిధిలో ఒక కాలు వేసి అయ్యా, మరి నాయన వారి ప్రయాణాన్ని కొనసాగించలేకపోతున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు ఉజ్జీవపరచండి, ప్రతి ఒక్కరిలో ఆత్మ కార్యాలు జరిగించండి, ప్రతి ఒక్కరిని మండించండి, ప్రతి ఒక్కరిని శక్తితో నింపండి. ఏ ఒక్కరు విడిచిపెట్టబడుతున్నాయినా బుద్ధిగల కన్యకల వలె, మెలకువగలిగిన వారి వలె మేము నడుచుకుందాము కాక. అయ్యా, మీరు మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నట్టుగా మా బ్రతుకులు కూడా అలాగా దేదీప్యమానంగా ప్రకాశించునుగాక. నీ మహిమ కొరకు మేము వర్ధిల్లుదుముగాక. అటు కృప దయచేయండి. ఈరోజు నీ పిల్లల జీవితంలో నాయన వారు ఏమి చేయాలనుకుంటున్నారో వారి ప్రణాళికలు, వారి పనులు అన్ని సక్సెస్ఫుల్గా నెరవేరునుగాక. అయా, పుట్టిన దినాలు అలాగే వివాహ వేడుకలు జరుపుకుంటున్న బిడ్డలు అయా సంతోషంగా ఈరోజు వారి కార్యక్రమాలను చక్కగా జరిపించుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు ప్రయాణాలు చేసే బిడ్డల్ని ఈరోజు తండ్రి అయా, మరి ఆయా సంఘాలకు ఆరాధనకు వెళ్తున్న ప్రజలందరినీ దీవించండి. అందరూ సర్వసత్యమందు అయా ప్రతిష్ఠ చేయబడాలి, వాక్య సత్యమందు ప్రభు ఎదగాలి. అట్టి కృప మా అందరికీ దయచేయమని, ఈ దిన దీవెనలతో తృప్తిపరిచి నీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.